సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా శ్రీకాకుళం జిల్లా నిలిచింది. పొందూరు మండలం లోలుగు గ్రామంలో సంక్రాంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ రోజున మహిళలు వేకువజామున ముత్తైదువులకు పసుపు రాసే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేకించి కనుమ రోజు సాంస్కృతిక సంప్రదాయ పద్ధతిలో పశువులతో కోడెబళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. పురాతన పల్లె సంస్కృతి కనుమరుగు అవ్వకుండా ప్రతి ఏటా కనుమ రోజున రైతులు వేడుకగా జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ. పండుగ రోజు రైతులు తమ ఇళ్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పాడి పంటలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కోడెబళ్లను చూసేందుకు పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ లోలుగు కాంతారావు మాట్లాడుతూ రాబోయే తరాలకు సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవ్వకుండా ఉండేందుకు ప్రత్యేకంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ రోజుల్లో సాంప్రదాయం మట్టి కలిసిపోకుండా మళ్ళీ గ్రామీణ వాతావరణంలో సాంప్రదాయాన్ని మళ్ళీ మరిచిపోకుండా పూర్వము పెద్దలు ఏ విధంగా అయితే పల్లె వాతావరణంలో సంక్రాంతి పండుగ ఏ విధంగా ఉండేదో ఆ విధంగా మళ్ళీ వీళ్ళు యూత్ అయినా ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకున్నా మళ్ళీ అదే వాతావరణాన్ని విలేజ్లో నడిపిస్తున్నారనమాట. యూత్ సంక్రాంతి సాంప్రదాయ దుస్తులు ధరించుకొని ప్రతి ఇంటిలో కూడా ఒక ఆనందోత్సవాలతో ఉంటారు. ఇంకా చాలామంది బయట ఉన్నారు వస్తారు. ఇంచుమించుగా ఒక 100 మంది యూత్ వాళ్ళు పట్టు పంచుతోని పైన పట్టు షర్టు ప్రతి సంవత్సరం ఒక్కొక్క రంగుతో వేసుకుంటారు. ఇది వాళ్ళ ఆనందంకి ఒక ప్రతీకగా మేము తెలుసుకుంటున్నాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని